పున్నమి నాడు ఖచ్చితంగా దంపతులు ఇద్దరూ బయటకు వచ్చి సాయంత్రం వేళ 7 గంటలు 8 గంటల వేళ చంద్రుణ్ణి దర్శించి నమస్కారం చేసుకోవాలి. చేసుకోవడంతో పాటు చంద్రమాహ వస్త్రప్రియ అంటారు. చంద్రుడికి బట్టలంటే చాలా ఇష్టంట. ఎవరైనా ఊళ్ళో ఉండే పేద దంపతులకి ఒక జత బట్టలు దానం చేయాలి. ఖచ్చితంగా ఆ నియమం పెట్టుకొని మీ పిల్లలు బాగుంటారు. అన్న వస్త్రాలకు లోటు ఉండదు పిల్లలకి. అలా చెయ్యాలి, ప్రతి నెల చెయ్యాలి. అలా 1000 నెలలు చేశాక జరుపుకునేదాన్నే సహస్ర చంద్ర దర్శనం అంటారు. అది ఎప్పుడు అవుతుంది అంటే 80 సంవత్సరాల 8 మాసాలకు అయిపోతుంది. ఎవరికైనా 80 ఏళ్ళు ఆ పైన 8 మాసాలు దాటితే సహస్ర చంద్ర దర్శనం చేసుకోవచ్చు. ఊరికే డబ్బా కొట్టి యూట్యూబులు పెట్టి చేసుకోవడం కాదు. ఇక్కడ 1000 జతల బట్టలు దానం ఇచ్చాక చేసుకోవాలి, సరదా కాదు ఇక్కడ. లేదు, ఆ రోజునే 1000 జతల బట్టలు దానం ఇయ్యాలి. అలా జమీందారులైన వాళ్ళందరూ 1000 జతల బట్టలు దానం ఇయ్యాలని పెట్టుకుని పల్లెటూళ్ళు వెళ్ళి డేరాల్లో నివసిస్తున్నటువంటి పేదవాళ్ళకి, చెట్టు కింద ఉండేటువంటి పేదవాళ్ళకి పంచే చీర పెట్టండమ్మా, మత మార్పిడి మొత్తం ఆగిపోతుంది, మత మార్పిడి మొత్తం ఆగిపోతుంది, దేశం మొత్తం బాగుంది. జమీందారులైన వాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్నా. ముఖ్యంగా స్త్రీలకి మీ కారులో కానీ మీ బండిలో కానీ ఎలాగోలా ఓ 25 చీరలు 30 చీరలు వేసుకుని వెళ్ళండి. శ్రావణ మాసం అనగానే ఎంతసేపు ఆడపడుచుకి తోడుకోడలు కదా, మా ఆడపడుచుకి అరకరం రాసిన మూతి ముద్దాపురమే తిప్పుతుంది ఆవిడ, తిరుగులేదు. ఉపయోగం లేదు, ఎందుకంటే ఆవిడ ఆడపడుచు అంతే. నీకు నచ్చదో పెట్టిందిలే అంటుంది. ఇక్కడ ఎందుకు వచ్చింది లేనిపోని మాటలు? ఇక్కడ ఆడపడుచుకో రవికలు కూడా బారేసి మిగిలినవన్నీ ఏం చేయాలంటే ఊళ్ళో పంచిపెట్టాలి. మన కులం కాని వాళ్ళకే పంచిపెట్టాలని చెబుతున్న కులాతీతమైన వ్యవస్థ ఏర్పడాలంటే అంతేనమ్మా. కులం కూడా వద్దండి, మన కులం కాని వాళ్ళకే పంచిపెట్టాలి. అప్పుడు సర్వకుల సామరస్యం ఏర్పడుతుంది. ఎవరి ఆచారాలు వారు పాటించినా సరే అందరూ బాగుంటారు. ముఖ్యంగా పేద కులాలు ఉన్నాయి ప్రత్యేకంగా. ఈ దేశంలో కొన్ని కులాలు ప్రత్యేకం పేద కులాలని చెప్పచ్చు. పండితులకు ఇద్దాం, జమీందారులకు ఇద్దామని ప్రయత్నం చేయకండి. పున్నమి నాడు ఖచ్చితంగా దంపతులు బయటకు వచ్చి పున్నమి చందమామను చూడండి, ఒక జత బట్టలు దానం వేయండి. ఎప్పుడు శ్రావణ మాసం నోములు చేసినా వేరే నోములు ఏం చేసినా పేదవాళ్ళకే దానం వేయండమ్మా, ఉన్నవాళ్ళకి ఇవ్వకండి. దేశంలో పేదరికం పోతుంది. ఎవరో మనకి ఉచితంగా బట్టలు అన్నాలు పెట్టక్కర్లేదమ్మా, మన ఊళ్ళో మనమే పెట్టుకుంటాం. ఇక్కడ అప్పుడు ఊళ్ళో ఐశ్వర్యవంతులు ఉంటే పేదవాళ్ళు ఏమనుకుంటారో తెలుసా? ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలి, ఆయనకి ఇంకా పిల్లలు కలగాలి, పెళ్ళిళ్ళు జరగాలి, శుభకార్యాలు జరగాలి, వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడే నాకు చీర పెట్టారు కట్టుకుంటున్నాను, ఆ తల్లికి ఇంకా బిడ్డలు కలగాలి, వాళ్ళకి మనవాళ్ళు కలగాలి, మనవరాళ్ళు కలగాలి అని పేదవాళ్ళు ఐశ్వర్యవంతుల మేలు కోరుకుంటారమ్మా. సమసమాజం ఏర్పడడానికి హిందూ ధర్మమే ప్రధాన కారణం, దానం ధర్మమే ప్రధాన కారణం. ఆ దాన ధర్మాలు చెయ్యాలి బాగా. ఏం చేసుకుంటాం? ఇవన్నీ 4 బీరువాలు 5 బీరువాలు చీరలు పంచెలు ప్యాంట్లు ఉన్నాయి, అందరికీ చూసుకోండి, అబద్ధాలు ఏం లేవు ఇక్కడ. ఏం చేసుకుంటాం ఇవన్నీ? ఇక్కడ అసలు కట్టనే కట్టరు ఆ బీరువాలో చీరలు. పైగా ఎవరన్నా అడిగితే మా మనవరాలు పెళ్ళి కట్టుకుందామని, నీ మనవరాలు నీకు చెప్పి పెళ్లి చేసుకోద్దమ్మా, ఈ పాటికే చేసుకుంది కనుక్కో. స్మార్ట్ ఫోన్ చూడు, పెళ్ళి అయిందో లేదో తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎదవ నమ్మకాలు ఇవన్నీ. ఇక్కడ అప్పటి వరకు నువ్వు ఉంటావా? ఎందుకు బీరువాలో దాస్తారు పట్టుకెళ్ళి? కొత్త బట్టలు ఉన్నాయంటే వెంటనే కట్టియాలి, లేదా ఎవరికైనా ఇచ్చేయాలి. చాలా దాచి 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 చివరికి ఏమవుతుంది? దాచినప్పుడు పోతుంది, పైన కప్పుతారు పట్టుకెళ్ళి, అంతే. ఇంకా మొన్నే కొనుక్కుందమ్మా నేను, వెళ్ళిపోయింది, కప్పేయండి. ఎందుకు ఆ కర్మ? ఎందుకు ఆ కర్మ? మనం కట్టుకుంటే కట్టుకోవాలి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయాలి. ఎంతకాలం దాస్తాం ఇలాగా? సామాన్లు సైతం అలాగే. ఓ మిక్సీ ఉంటుంది, ఇంకో మిక్సీ కొంటారు, 2 మిక్సీలు కలిపి ఇక్కడ దాస్తారు. ఇక్కడ ఫ్లెక్సీ పెట్టేసి ఎన్ని దాస్తావు? అతను బాగా పట్టుకెళ్ళి ఎవరికైనా ఇచ్చి, లేదా ఇంకేమన్నా ఎవరికి ఇవ్వరండి పట్టుకెళ్ళి. ఈ చీరలో ఈ ప్యాంట్లు అన్నీ పట్టుకెళ్ళి స్టీల్ గిన్నెల వాడికి ఇచ్చి ఇంత చెప్పివ్వగానే ఆనందిస్తారు. ఇక్కడ దరిద్రం అంటారు దీన్ని. ఆ స్టీల్ గిన్నెల వాడికే ఉచితంగా ఇవ్వలేవా? దానికి లెక్క కావాలా? మనం వాడేసిన బట్టలే కదా. ఎంతమంది మన చుట్టూ పేదవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు ఎంత కళ్ళకద్దుకుని కట్టుకుంటారు. జమీందారీ స్త్రీలు పట్టు చీరలు దానం చేస్తే వాళ్ళు కళ్ళకద్దుకుని కట్టుకుంటారమ్మా. ఒక బొట్టెట్టి నువ్వు మొత్తైదువమ్మా నీకు ఇస్తున్నాను అంటే వాళ్ళందరూ హిందూ మతంలోనే ఉంటారమ్మా. మతం మార్పిడి ఎక్కడా జరగదు, ఎక్కడా జరగదు, మొత్తం ఆగిపోతుంది. అది గొప్ప ఉపాయం. మన మతాన్ని మనం ఉద్ధరించుకోవాలి, మన పేదవాళ్ళని మనమే ఉద్ధరించుకోవాలి. ఏ కులంలో పేదవాళ్ళని ఆ కులంలో ఉద్ధరించినా మొత్తం కుల సంఘాలన్నీ గొప్ప మేలు చేసినట్టే లెక్క. ప్రతి కులంలో పేదవాళ్ళు ఉన్నారండి. అబ్బాయి ఇవ్వరు. అంతసేపు ఉన్నవాడికి 10 ఎకరాలు పొలం ఉన్నవాడికి ఇంకో 2 ఎకరాలు ఇచ్చి పిల్లనిస్తాను తప్ప, 2 ఎకరాలు ఉన్నవాడికి మనమే 2 ఎకరాలు ఇచ్చేద్దామని అనుకోండి. వాడికే లేదు, మనమేమిస్తాం? వాడుకుంటే నువ్వెందుకు ఇవ్వడం? ఎక్కడ సేమ్ లాజిక్. వాడుకుంటే నువ్వెందుకు ఇవ్వడం? లేదు కాబట్టి ధర్మం నిలబడాలంటే ఇంతే.
అప్పుడే మనకి భక్తి జ్ఞానం వైరాగ్యం అన్నీ కలుగుతాయి ఖచ్చితంగా.